హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొంది. గేట్ నెంబర్ 4 వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. తమ దగ్గర టికెట్లు ఉన్నా స్టేడియంలోకి అనుమతించడం లేదంటూ పోలీసులపై మండిపడ్డారు. స్టేడియం గేట్ల దగ్గర ఉన్న బారికేడ్లను కింద పడేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రేక్షకులకి మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, టికెట్లు ఉన్నా కూడా స్టేడియంలోకి అనుమతించడం లేదంటూ పోలీసులపై వారు మండిపడుతున్నారు. ఎందుకు పంపించట్లేదు అసలు లోపలికి? హైదరాబాద్ మ్యాచ్ కు అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. మహేందర్ సింగ్ ధోనికి ఇది ఆఖరి ఐపీఎల్, దానిలోనూ హైదరాబాద్ లో ఆయన ఆఖరి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో మహేందర్ సింగ్ ధోని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ కోసం టికెట్ బుక్ చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 4 గంటల నుంచి లోపలికి అనుమతించాల్సి ఉంది. అయితే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఒకసారిగా స్టేడియం చేరుకోవడంతో కొన్ని గేట్ల వద్ద తోపులు అంటే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఒకేసారి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో గేట్ నెంబర్ 4 వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టికెట్లు ఉన్నప్పటికీ కూడా కాసేపు పోలీసు అంతా కూడా వాళ్ళని ఒక క్యూ లైన్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో కాగానే కాసేపు వాళ్ళని లోపలికి వెళ్ళడానికి ఆపేశారు. దీంతో ఒకసారి ఫ్యాన్స్ అంతా కూడా పోలీసుల మీద అక్కడ ఉన్న సిబ్బంది మీద పేరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టికెట్లు ఉన్నప్పటికీ కూడా లోపలికి ఎందుకు అనుమతించడం లేదంటూ కూడా అక్కడ ఉన్న పోలీసులను సిబ్బందిని ప్రశ్నించిన పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి రంగ ప్రదర్శన చేసి కొంత సర్టిఫికెట్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని కూడా ప్రస్తుతం లోపలికి పంపిస్తారు. నిజానికి ఈ రోజు 7:30కు మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం 4 గంటల నుంచి ఈ రోజు అభిమానులు లోపలికి అనుమతిస్తారు. ప్రతి మ్యాచ్ కూడా ఒక 3 గంటల ముందే లోపలికి అనుమతించే పరిస్థితులపై ఈ రోజు కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి పెద్ద ఎత్తున స్టేడియం కి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒకసారిగా గేట్ నెంబర్ 4 వద్ద ఉద్రిక్తత పరిస్థితి అవుతుంది. ప్రస్తుతానికి కొంత పరిస్థితి సర్దుమణిగింది. ఒక్కొక్కరిని కూడా స్టేడియంకి వచ్చిన వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున లోపలికి పంపిస్తారు. ఇక ఈ రోజు మ్యాచ్ టికెట్ విషయంలో కొంత గందరగోళం కూడా కనిపిస్తుంది. స్టేడియం దగ్గర చాలా మంది ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసినప్పటికీ కూడా ఆ టికెట్స్ సెలెక్ట్ చేసిన విషయం అంటే ఎల్బీ స్టేడియంలో కొన్ని టికెట్స్ కోసం కౌంటర్స్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్తే టికెట్ ఇవ్వడం విధంగా కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మ్యాచ్ కు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ రోజు టికెట్ కోసం అది క్రికెట్ ఛాన్స్ తో కాదు పెద్ద పెద్ద విఐపీలు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి. సో దీంతో ప్రస్తుతం ఈ మ్యాచ్ కి సంబంధించి కొంత గందరగోళం అయితే నెలకొని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే స్టేడియం చేరుకున్నారు. ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా గేట్ దగ్గర ఆపి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల మధ్య మ్యాచ్ ఈ రోజు 7:30కు మొదలు కాకపోతే పెద్ద ఎత్తున స్టేడియంకి అయితే ప్రేక్షకులు చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొంది. గేట్ నెంబర్ 4 దగ్గర ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. తమ దగ్గర టికెట్లు ఉన్నా స్టేడియంలోకి అనుమతించడం లేదంటూ పోలీసులపై మండిపడ్డారు. స్టేడియం గేట్ల దగ్గర ఉన్న బారికేడ్లను కింద పడేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రేక్షకులకి మధ్య వాగ్వాదం జరిగింది. Vale,